హాయ్ వెరీ గుడ్ మార్నింగ్. డైలీ టార్గెట్ రైల్వే ఎన్టీపీసీ గ్రూప్ డీకి సంబంధించి 8th డే మీరు ఏ బుక్స్ చదివినా ఎక్కడ కోచింగ్ తీసుకున్నా మీ షెడ్యూల్లో ఇవి మాత్రం పెట్టుకోవడానికి ట్రై చేయండి. వన్స్ ఇవి కంప్లీట్ చేశాక అదర్ టాపిక్స్కి వెళ్ళండి. ఓకే, సో మనం రైల్వే ప్రీవియస్ క్వశ్చన్స్కి సంబంధించి 8000 క్వశ్చన్స్కి సంబంధించి ఫైనల్ అయిపోయింది ఆల్రెడీ. సో నేను ఒకసారి ఫస్ట్ ఒక ప్రింట్ తీసి ఫిజికల్గా రీడ్ చేస్తూ ఉన్నాను, ఎక్కడైనా మిస్టేక్స్ ఉన్నాయా ఏంటి అనేది. సో మన మండే నుండి ఇదైతే మీకు అవైలబిలిటీ ఉంటుంది. ఓకేనా, రెడీగా ఉండండి. సో చాలా కష్టపడాల్సి వస్తుంది స్టిల్. చూద్దాం ఒకసారి 7th డే కనుక చూస్తే మన టార్గెట్లో ఒలింపిక్స్ కంప్లీట్ చేయమని చెప్పాను, డైసెస్ కంప్లీట్ చేయమన్నాను, సింపుల్ ఇంట్రెస్ట్ కూడా కొంత భాగం చదవమని చెప్పాను, అండ్ డిస్టెన్స్ అండ్ డిస్ప్లేస్మెంట్ చదవమన్నాను, ఇండియా బౌండరీస్ చదవమన్నాను, కోడింగ్ డీకోడింగ్లో కొంత పార్ట్ చదవమని చెప్పాను. సో చూద్దాం అసలు ఎవరైతే ఆన్సర్ చెప్పట్లేరు మేబీ చదవట్లేరా ఏంటనేది ఐడియా లేదు కానీ. అండ్ మన యొక్క యాప్ లాస్ట్ బెంచెస్ సబ్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. సో డౌన్లోడ్ చేసుకునే ముందే యూట్యూబ్లో క్లాసెస్ చూడండి, ఫస్ట్ 1-2 సార్లు చూడండి. మీ హార్ట్కి రైల్వేకి ఉపయోగపడుతున్నాయని మీకు అనిపిస్తే తీసుకోండి. రైల్వే ఎగ్జామ్స్కి ఏం కావాలో అవే ఉంటాయి, ఆ లెవెల్లోనే ఉంటాయి, అంతకుమించి ఎక్కువ అస్సలు ఎక్స్పెక్ట్ చేయకండి. లాస్ట్ బెంచ్లో కూర్చున్న స్టూడెంట్ ఎలా చదువుతాడో అలానే ఉంటాయి మన క్లాసెస్. ఓకేనా, సో ఇండివిజువల్గా అయితే మీకు 60 రూపీస్కి ఇవ్వడం జరుగుతూ ఉంది, మీ గ్రూప్ డి అయితే 200కి ఇవ్వడం జరుగుతూ ఉంది. సో మనం ఒకసారి బుక్ కూడా అయిపోయిన తర్వాత ఈ కాస్ట్ పెంచుతాను కనుక తీసుకోవడానికి ఇప్పుడే ట్రై చేయండి. ఓకే, అండ్ మీరు పెట్టి 200 లేకపోతే 300 వర్తే ఉంటుంది, అందులో ఎలాంటి డౌట్ లేదు. సో మీరు ప్రాపర్గా ప్రిపేర్ అవ్వండి, బిలీవ్ చేసి. ఓకే, సో చూద్దాం ఒకసారి 7th డేకి సంబంధించి క్వశ్చన్స్. దూరం మరియు స్థానభ్రంశం అంటే ఏంటి, డిస్టెన్స్ అంటే ఏంటి, డిస్ప్లేస్మెంట్ అంటే ఏంటి, వాటిని దేనితే మనం చెప్తాము. అండ్ దూరం స్థానభ్రంశంలో ఏది అదిశ రాశి, ఏది సదిశ రాశి, అంటే డిస్టెన్స్ డిస్ప్లేస్మెంట్లో ఏది స్కాలర్ క్వాంటిటీ, ఏది వెక్టార్ క్వాంటిటీ. అండ్ నెక్స్ట్, రాము తన ప్రయాణాన్ని హైదరాబాద్ నుండి మొదలుపెట్టి 400 కిలోమీటర్ల దూరంలో ఉన్న రాజమండ్రికి 10 అవర్స్లో చేరుకుంటాడు. తిరిగి మళ్ళీ హైదరాబాద్కి 10 గంటల్లో చేరుకుంటాడు. ఫైనల్గా డిస్టెన్స్ అండ్ డిస్ప్లేస్మెంట్ ఎంత. ఓకే, సో వన్స్ ఒకసారి మన బుక్ కనుక రిలీజ్ చేస్తే మండే తర్వాత క్లాసెస్ చెప్పుకుందాం. అండ్ వృత్తం యొక్క వ్యాసము 6 కిలోమీటర్. ఒక వ్యక్తి ఏ నుండి బికి, బి నుండి సికి, సి నుండి సికి 4 గంటల్లో చేరుకున్నాడు. అయినా దూరం స్థానభ్రంశం కనుగొనండి. భారతదేశంలో ఎన్ని రాష్ట్రాలు, ఎన్ని కేంద్రపాలిత ప్రాంతాలు అంతర్జాతీయ బౌండరీస్ని కలిగి ఉన్నాయి? భారతదేశం ఏ దేశాలతో జల సరిహద్దుని కలిగి ఉంది? రాడ్క్లిఫ్ లైన్ అంటే ఏంటి? బంగ్లాదేశ్ ఏ రాష్ట్రాలతో సరిహద్దును కలిగి ఉంది? భారతదేశం ఏ దేశంతో ఎక్కువ అంతర్జాతీయ సరిహద్దును కలిగి ఉంది? ఏ దేశంతో తక్కువ సరిహద్దును కలిగి ఉంది? మరియు ఎన్ని కిలోమీటర్ల సరిహద్దును కలిగి ఉంది? భారతదేశం తరపున మొదటిసారిగా వ్యక్తిగత బంగారు పథకం సాధించింది ఎవరు ఒలింపిక్స్లో? ప్యారిస్ ఒలింపిక్స్లో పాల్గొన్న అత్యధిక వయసు గల వ్యక్తి ఎవరు? అతను ఏ దేశానికి చెందిన వ్యక్తి, ఏ క్రీడకు సంబంధించిన వ్యక్తి? ప్యారిస్ ఒలింపిక్స్లో భారతదేశానికి ఎన్ని పథకాలు వచ్చాయి, ఏ క్రీడల్లో వచ్చాయి, ఎవరెవరికి వచ్చాయి, వారు ఏ క్రీడకు సంబంధించిన వారు, ఏ రాష్ట్రాలకు చెందిన వ్యక్తులు? మీరు ఒకటే క్వశ్చన్లో ఇక్కడ చాలా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయాలి. సో చెప్పండి, ప్యారిస్ ఒలింపిక్స్ మోటో ఏంటి? ప్యారిస్ పారా ఒలింపిక్స్లో ముగింపు వేడుకల్లో పతాకదారులుగా ఎవరున్నారు? ప్యారిస్ పారా ఒలింపిక్స్లో షూటింగ్లో ఎవరెవరికి పథకాలు వచ్చాయి? సో వీటి క్వశ్చన్స్కి చెప్పండి. అండ్ డైసెస్కి చూస్తే డైసెస్కి పెద్ద ప్రిపరేషనే అవసరం లేని టాపిక్ అది, ఒకసారి చూస్తే లైఫ్ టైం గుర్తుపోద్ది. ఇక్కడ ఈ డైసెస్ చూసి 6కి ఆపోజిట్లో ఉన్న నెంబర్ ఏంటి? ఓకేనా, మనం ఈజీగా చెప్పేయచ్చు. ఇక్కడ 6 అంటే పక్కన 2, 3 కాదు, 4 కాదు, 5 కాదు, ఏముంటుందండి మిగిలింది? సో ఇక్కడ చూడండి, ఈ డైస్ కనుక అబ్జర్వ్ చేయండి. ఈ డైసెస్లో ఇది ఓపెన్ డైస్లో క్లోజ్ చేసినప్పుడు ఏది పర్ఫెక్ట్ ఉంటుంది? 8th డే కనుక చూస్తే సింపుల్ ఇంట్రెస్ట్ క్లోజ్ చేసేయండి ఈ రోజుతోటి. కోడింగ్ డీకోడింగ్ మళ్ళీ కొంత బాగా చదవండి. అండ్ ఇక్కడ చూస్తే పదవులు, పదవి విరమణలు, రాజీనామా, ప్రమాణ స్వీకారం. అంటే ఎలా అంటే ఎలిజిబిలిటీస్ అని మనం పాలిటీ లెసన్లో ఉంటుంది. చాలామంది
ఓ టాపిక్ చదవండి అనగానే అన్న ఇది లేదు అని అంటా ఉన్నా. ఉన్నది, ఇది ఉన్నదే నేను చెప్తా ఉన్నా ఫస్ట్. ఓకే, సో మీరు అది చూడాలి, ఓపిక పెట్టుకొని చూడాలి. సో ఎలాంటి ఏం చదవాలి అంటే, పర్టికులర్ రాష్ట్రపతి అనుకోండి, పదవికి కావాల్సిన కనీస వయసు, ఏ విధంగా ఎంపిక అవుతాడు, ప్రమాణ స్వీకారం ఎవరు చేపిస్తారు, ఇన్ కేస్ తను ఒకవేళ రాజీనామా చేయాలనుకుంటే ఎవరికి ఇవ్వాల్సి ఉంటుంది, ఎన్ని ఇయర్స్ టర్మ్ పీరియడ్, ఇలా ఎలక్షన్ కమిషనర్ కావచ్చు, విజిలెన్స్ కమిషనర్ కావచ్చు, గవర్నర్ కావచ్చు, ఎమ్మెల్యే, ఎంపీ అందరి చదవండి. ఓకేనా. అండ్ రాష్ట్రపతుల క్రమం జీకేలో కనుక చూస్తే ప్రెసిడెంట్ లిస్ట్ అడుగుతూ ఉంటాడు. ఏ విధంగా ఉంటుందంటే, కింది వారిలో ఎవరు భారత రాష్ట్రపతిగా లేరు అని, లేదా ఎవరి తర్వాత ఎవరు రాష్ట్రపతి అయ్యారని, మొట్టమొదటి మహిళా రాష్ట్రపతి ఎవరని, ఏ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ రాష్ట్రపతిగా వ్యవహరించారని. సో ఇలాంటి కొన్ని క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. సో అవి కూడా నేర్చుకోవాలి, జీకేలో నేర్చుకోవడానికి ట్రై చేయండి. ఓకే, సో వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎర్లీ మార్నింగ్ చేస్తున్నాం కదా, కొద్దిగా వీడియో లైక్ చేస్తే వెరీ హ్యాపీ. క్లియర్. సో ఐ విష్ యూ వెరీ గుడ్ లక్. థ్యాంక్ యూ. బాయ్.